బాగా నచ్చింది ఏంటంటే ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టూ బ్రదర్స్. ఓకే. మోహన్ లాల్ గారి అబ్బాయికి నాకు ఫస్ట్ కాన్ఫ్రంటేషన్. నేను ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడు దిస్ వాజ్ మై ఎక్స్ప్రెషన్. అంటే సినిమా అన్ని రోజులు చేశాను నేను. ఆ సీన్ ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ఎలా డైరెక్ట్ చేస్తారో తెలుసు, దేవి గారు ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో తెలుసు. కానీ బట్ ఆ ఫిల్మ్లో ఎంత ఎంగేజ్ అయిపోయానంటే నాకు వాళ్ళిద్దరు అసలు కలుస్తుంటే అబ్బా అన్నాను. ఒకసారి శివ పక్కనుంటే అలా అన్నాను. బికాజ్ అంటే ఇద్దరు లాంగ్ లాస్ బ్రదర్స్ వాళ్ళు కలుస్తున్నారు. కలిసినప్పుడు ఇదంతా చెయ్యొద్దు అని అన్నప్పుడు ఉన్ని ముకుందన్ గారు చిన్నప్పటి నుంచి చెయ్యొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అనేది బాగా విని బాగా అలసిపోయాను, ఇంకా నేను వినదలుచుకోవట్లేదు అని. అదే ఆయన క్యారెక్టర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తన ఆశలు చాలా పెద్దవి. జనతా గ్యారేజ్ వాళ్ళకి ఉండకూడని ఆశలు తనవి. ఇప్పుడు ఆనంద్ డైలాగ్ ఎలా ఉంటుందంటే నాకు మాత్రం చెప్పిందే మళ్ళీ చెప్పి ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుందంటే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఇన్ దట్ సీన్. అంటే నాకు చెప్పడం ఇష్టం లేదు అని ఒక క్యారెక్టర్ అంటుంది, నాకు మాత్రం చెప్పిందే మళ్ళీ చెప్తే ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది అని. బాగా ఇష్టమైన మాటల్లో అదొక మాట. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా